హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రచన బ్లాగ్స్. ఈరోజు మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు. ఈరోజు న్యూ మదర్స్కి బాగా యూజ్ అయ్యే ఫీడింగ్ కుర్తీస్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్క కుర్తీ ఆల్రెడీ నేను యూజ్ చేసి చాలా వాషెస్ అయ్యాక ఎలా ఉంది అని నా ఆనెస్ట్ రివ్యూ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ టాప్ ఆల్రెడీ నేను వేసుకున్న టాప్. ఇది ఫీడింగ్ కుర్తీ. మీకు అలా అనిపించకపోవచ్చు, కానీ ఇది ఒక ఫీడింగ్ కుర్తీ. చాలా అంటే చాలా కంఫర్టబుల్, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. నేను పక్కన వేసుకొని కూడా మీకు వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ జిప్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా కంఫర్టబుల్. విత్ ప్యాంట్ ఆర్ వితౌట్ ప్యాంట్ ఎలాగైనా వేసుకోవచ్చు. అంటే నా హైట్కి ఇది కొంచెం షార్ట్ అనిపించింది, సో నేను ప్యాంట్ వేసుకున్నాను. సో ఎలా అయినా దీన్ని మీరు వేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్. నెక్స్ట్ వన్ ఇది కూడా నేను సేమ్ ఇవన్నీ మామ్ టు బి బ్రాండ్ నుంచే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. చాలా వాషెస్ అయ్యాక చూపిస్తున్నాను మీకు. ఈ టాప్ కూడా నేను ఆల్రెడీ వేసుకుని ఎన్ని వాషెస్, చాలా వాషెస్ అయితే చేశాను. పక్కన వీడియో చూడండి వేసుకుంటే ఎలా ఉంది అనేది. ఇది అయితే నాకు మ్యాక్సీ లాగా వచ్చేస్తుంది, కానీ యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. చాలా చాలా కంఫర్టబుల్. ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి అనుకుంటే ఒక సైజు, నెక్స్ట్ సైజే తీసుకోండి. ఎందుకంటే మేబీ పోస్ట్ పార్టం కొంతమంది వెయిట్ గెయిన్ అయితే అవుతూ ఉంటారు. సో దానికి తగ్గట్టు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. నాకు కొంచెం టైట్ అయితే వచ్చింది, సో బెటర్ యూ టేక్ నెక్స్ట్ సైజ్. ఇది కూడా ఒక ఆలియా కట్ మోడల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఈ టాప్. దీనికి వైట్ కలర్ ప్లాజోతో కానీ స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను పక్కన వీడియోలో చూపిస్తాను వేసుకొని. ఎంత బాగుంటుందంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది ప్రతి ఒక్కటి. నెక్స్ట్ టాప్, ఇది కూడా నేను మామ్ టు బి బ్రాండ్ నుంచే తీసుకున్నాను. నాకు ఇది ఒక్కటి మాత్రం కొంచెం కలర్ అనేది కొంచెం తగ్గింది అనిపించింది, ఫేడ్ అయినట్టుగా. రిమైనింగ్ అన్నీ బాగున్నాయి. ఇది ఒక్కటే నాకు కొంచెం కంప్లైంట్ అయితే ఉంది ఈ టాప్ మీద. వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. విత్ ప్యాంట్, వితౌట్ ప్యాంట్ ఎలా అయినా వేసుకోవచ్చు. లెంత్ నీ కిందకే వస్తుంది కాబట్టి మీరు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసుకోవచ్చు. ఇది కూడా నేను వేసుకొని వీడియో చూపిస్తాను మీకు. క్లారిటీ వస్తుందని ప్రతి ఒక్కటి నేను వేసుకొని చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. నా ఫ్రాక్స్ ఒక్కటే కాకుండా పెప్లం టాప్స్ కూడా మనం బయట వెళ్ళినప్పుడు జీన్స్ మీదకి అలా కూడా స్టైల్ చేయొచ్చు. ఇది కూడా ఫీడింగ్ టాప్సే. ఇది కూడా ఫీడింగ్ జిప్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే. జీన్స్ మీదకి అస్సలు ఆక్వర్డ్గా ఉండదు, ఎందుకంటే లెంత్ కూడా కొంచెం ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ రెండు నేను అమెజాన్లో మింత్రాలో తీసుకున్నాను. చాలా బడ్జెట్లో వచ్చాయి ఇవి మాత్రం. నాకు అరౌండ్ 400, 350 అలా పడినట్టుగా ఉంది, కరెక్ట్గా గుర్తులేదు. ఈ రెండు టాప్స్ నేను మింత్రాలో తీసుకున్నాను. నెక్స్ట్ టాప్, ఇది ఫ్రాకే, కాకపోతే ఈ ఒక్కటి మాత్రం నేను ఆఫ్లైన్లో ట్రెండ్స్లో తీసుకున్నాను. ఇది ఫీడింగ్ టాప్ ఏమీ కాదు, కాకపోతే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో మనం ఈ బటన్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫీడింగ్ కుర్తాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అలా వేసుకోవచ్చు అన్న థాట్తోనే ఈ ఫ్రాక్ తీసుకున్నాను. చాలా యూస్ఫుల్. ఇది కూడా నాకు యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. వితౌట్ ప్యాంట్ చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో ఇవి నేను యూజ్ చేసిన మెటర్నిటీ వేర్ లైక్ ఫీడింగ్ కుర్తీస్. ఈ కుర్తీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయి కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.